త్వరితగతిన పూర్తి చేయాలన్న కేంద్ర మంత్రి. నదీ జలాల విషయంలో న్యాయమైన విధానంతో కేంద్రం ముందుకు వెళ్తోందని వెల్లడి. ఏడాది పూర్తి చేసుకున్న హైడ్రా 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలను రక్షించామన్న కమిషనర్ రంగనాథ్. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చెరువులను అభివృద్ధి చేస్తామని వెల్లడి. తనపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయట పెట్టాలన్న కేటీఆర్. హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని వెల్లడి. పశ్చిమ బెంగాల్లో దుర్గాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని వికసిత్ బెంగాల్గా తీర్చిదిద్దుతామని హామీ. హైదరాబాద్లో వరుసగా రెండో రోజు కుంభవృష్టి. రాష్ట్ర వ్యాప్తంగానూ పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ. ఇక వివరాలు. పాలమూరును అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంటలంవెల్లి మండలం జటప్రోల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి జటప్రోలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించి ప్రసంగించారు. ఒకప్పుడు కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది పాలమూరు ప్రజలేనని, పాలమూరు నుంచి గెలిచిన కేసీఆర్ జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని హామీ ఇచ్చి కేసీఆర్ విస్మరించారన్నారు. ఇప్పుడు పాలమూరు బిడ్డే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని, జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు. అత్యంత వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొల్లాపూర్ అభివృద్ధిపై మంత్రి దామోదర సమీక్షిస్తారని, ఆ తర్వాత జిల్లా అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2009 రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరి గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చిందేంది, మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. ఇయ్యాల పేదోళ్ళ పిల్లలకు మంచి భోజనం పెట్టాలి, మంచి చదువు చెప్పించాలనేదే మా తాపత్రయం. అందుకోసం నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. పేదోళ్ళ పిల్లలు చదువుకోబట్టి, పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాబట్టే, ఆడబిడ్డలు బయటికి రాబట్టే, మా అక్కల చేతుల నగదు ఉండబట్టే, మా అక్కలు బస్సులకు యజమానులైనరి, మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులైనరి, మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులైనరి. ఇవాళ అందరూ బాగుపడుతుంటే ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఎవడని ఆయన దుఃఖపడుతున్నాడు. 2 రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కాసేపటి క్రితమే హైదరాబాద్కు చేరుకున్నారు. బర్కత్పురాలోని కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 85వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రేపు ఉదయం సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటి హైదరాబాద్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి రైలు మార్గంలో కాజీపేట చేరుకుంటారు. కాజీపేటలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను కేంద్ర మంత్రి సందర్శిస్తారు. అనంతరం అశ్విని వైష్ణవ్ తిరిగి రైలు మార్గంలో కాజీపేట నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడ సికింద్రాబాద్ జోధ్పూర్ రైలును ప్రారంభిస్తారు. అనంతరం కేంద్ర మంత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. తెలంగాణలో రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్లో జరిగిన భారతీయ జనతా పార్టీ మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి, రైల్వే ప్రాజెక్టులు, నదీ జలాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వివరించారు. ఆ వివరాలు చూద్దాం. రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది బీసీలకు మేలు జరిగేటువంటి రిజర్వేషనా, బీసీలను కుంభముంచే రిజర్వేషనా, ఈరోజు ఆలోచన చేయాలి. అందుకే బీసీలకు అన్యాయం జరగొద్దు. మీరు చెప్పినటువంటి రిపోర్టు మరి ఈరోజు 46% తెలంగాణలో ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు 46లో మీరు 42 ఇచ్చినప్పుడుగా 42 మీరు బీసీలకు ఇవ్వాలి తప్ప బీసీలకు పొట్టగొట్టి నోటికాడి కూడు లాక్కొని మతం పేరు మీద ముస్లిం రిజర్వేషన్ ఇస్తా అనుకోవడం ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను మనవి చేస్తాను. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు వరంగల్లో ఎయిర్పోర్ట్ అవసరమని చెప్పేందుకు లేఖలు రాశారని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా భూసేకరణ పూర్తి చేసి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కోరారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
శనివారం స్వయంగా పరిశీలిస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి కోచ్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. త్వరలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉత్పత్తి మొదలవుతుందని వివరించారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా శాశ్వత అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు లభిస్తాయన్నారు. యాదగిరిగుట్ట వరకు 330 కోట్ల రూపాయలతో రైలు విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 33,000 కోట్ల రూపాయలతో రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. యాదాద్రి కానీ యాదగిరిగుట్ట కానీ ఆడ ఎంఎంటీఎస్ అక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత వారు రైల్వే శాఖను ఆదేశించారు. అది కూడా టెండర్ అయిపోయింది. చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. ముందుగా 330 కోట్లు అనుకున్నాం, అది కూడా చాలా బడ్జెట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకైతే 330 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్తో ఎంఎంటీఎస్ యాదగిరిగుట్టకు ఎక్స్టెన్షన్ చేస్తా ఉన్నాం. గోదావరి కృష్ణానదీ జలాల విషయంలో 2 రాష్ట్రాలకు న్యాయం జరిగేలా వ్యవహరిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. బనకచెర్లపై ఇంజనీర్లు, నిపుణులు, అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఇటీవల సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జల వివాదాల పరిష్కారం ఇరు ప్రభుత్వాలు కలిసి 2 రాష్ట్రాలకు చెందినటువంటి ఇంజనీర్లు కానీ, నిపుణులు కానీ, అధికారులు కానీ ఒక కమిటీ వేసుకోవాలని చెప్పి మొన్న సమావేశంలో వాళ్ళు ఏకాభిప్రాయం వచ్చారు. సంతోషం. ఆ రకంగా కలిసి కూర్చొని చర్చించుకుంటే మంచిది. శ్రీశైలం డ్యాంకు రిపేర్లు చేయాలని, కృష్ణా బేసిన్లో నీటి వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ డివైజెస్ను పరికరాలను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మొన్న నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో రైల్వే, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులతో పాటు నదీ జలాల విషయంలో న్యాయమైన విధానంతో ముందుకు సాగుతున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఫెసిలిటేట్ చేస్తుంది, సహకారాన్ని అందిస్తుంది, తీర్పునివ్వడం లేదు. ఆంధ్రకో తెలంగాణకు అనుకూలంగానో, ఈ రాష్ట్రానికి అనుకూలంగా ఆ రాష్ట్రానికి వ్యతిరేకంగానో తీర్పునిచ్చేటువంటి పరిస్థితి లేదు. కలిసి కూర్చొని మాట్లాడుకోండి. దానికి కావలసినటువంటి అవకాశాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. కాబట్టి ఆ రకంగా మరి ఈరోజు అనేక వేరు ఎజెండాలతో వచ్చారు ఇద్దరు కూడా. కృష్ణా గోదావరి జలాల మీద అలా వేరే ఎజెండాలు వచ్చినప్పుడు కూడా శాశ్వత పరిష్కారం కూడా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తమ ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా ప్రజలే పరిరక్షించుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పిలుపునిచ్చారు. హైడ్రా తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మకుంట వద్ద విద్యార్థులు స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర, కాంగ్రెస్ నేత వి హనుమంతరావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ ఏడాదిలో హైడ్రాకు ఎన్నో మంచి చెడు అనుభవాలు ఎదురయ్యాయన్నారు. హైడ్రా తీసుకున్న చర్యల కారణంగా చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలంటే 1-2 సార్లు ఆలోచిస్తున్నారన్నారు. విపత్తుల నిర్వహణకు సంబంధించి పక్కా ప్రణాళికతో హైడ్రా పనిచేస్తుందని చెప్పారు. ఏడాదిలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పరిరక్షించామని, హైడ్రా పరిరక్షించిన స్థలాల విలువ దాదాపు 30,000 కోట్ల రూపాయల పైనే ఉంటుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 6 చెరువులను పునరుద్ధరిస్తున్నామని, రహదారులపై మూసీలో వృధాగా పోయే నీటిని చెరువుల్లోకి మళ్లిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చెరువులను హైడ్రా అభివృద్ధి చేస్తుందన్నారు. కోల్చడం మాత్రమే హైడ్రా పని కాదని, రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చెరువులను హైడ్రా అభివృద్ధి చేస్తుందని కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారు. చెరువులు, కుంటలు, నాలాలు ఏదైతే కనుక ఆక్రమితమైన పార్కులు, ఇట్లా దాదాపు 500 ఎకరాల పైన ఈ ల్యాండ్ని కూడా మేము కబ్జాల చర్య నుంచి కూడా విడిపించి, అది దాదాపు 30,000 కోట్ల పైన ఉన్నటువంటి దాని వాల్యూ అది. ఇంతేకాకుండా ఈ చెరువుల్ని కూడా మనం ఇప్పుడు ఏదైతే మేము 6 చెరువులు హైడ్రా ఆధ్వర్యంలో చేస్తున్నామో, ఈ 6 చెరువుల్లో కూడా ఇంతకుముందు ఏరియా కన్నా డబల్ చేసి దాదాపు ఇదే 75 ఎకరాల పైన, అంటే దాన్ని మీరు చూస్తే కనుక దాంట్లో హోల్డ్ చేసే వాటర్ వచ్చేసి 300 మిలియన్ లీటర్ల వాటర్ ఉంటుంది అన్నమాట. అంటే 30 కోట్ల లీటర్ల వాటర్ ఏదైతే రోడ్ల మీద ఉండేటువంటి వాటరో లేకపోతే వృధాగా మూసిలోకి వెళ్ళేటువంటి వాటరో ఇప్పుడు చెరువుల్లోకి వస్తుంది అనమాట. ఎవరో అన్యక్రాంతం కాకుండా దీని అన్నింటినీ కూడా ఈ కమ్యూనిటీ అసెట్స్. అందుకోసం మేము ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్కూల్స్ ని, వీళ్ళ బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళని, కాలనీ వాళ్ళని, ఎందుకంటే ఇది వాళ్ళ అసెట్స్, ఇది వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి ముందు. సో ఇది మేము చేస్తున్న ఈ చర్యలన్నీ కూడా ఈ చిన్నారులు, ఈ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం, అంటే ఈ యంగర్ జనరేషన్స్ కోసం చేస్తున్నాం అనే దాన్ని చూపించడానికి ఈ 1 year ఆఫ్ సెలబ్రేషన్స్ ఈ పిల్లల మధ్యలో, ఈ బస్తీ వాసుల మధ్యలో ఈరోజు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలు, అభివృద్ధిని పక్కన పెట్టి పరస్పరం దూషించుకోవటమే పనిగా పెట్టుకున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. జనగాంలో నిర్వహించిన బీజేపీ వర్క్షాప్లో బండి సంజయ్ మాట్లాడుతూ పరస్పరం తిట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారని,
బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలకు మీడియాలో స్థానం లేకుండా చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభివృద్ధి సంక్షేమం గురించి ఈ పార్టీలు మాట్లాడవని, తిట్ల పురాణంతోనే ప్రచారం చేస్తారన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి నిధులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. బనకచర్ల విషయంలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జల విద్యుత్ ప్రాజెక్టుల యూనిట్లను పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చి నిర్దేశిత సమయంలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. నాగార్జున సాగర్లోని ప్రధాన జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన భట్టి విక్రమార్క అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి వివరాలను తెలుసుకున్నారు. విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో 15,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా ప్రస్తుతం అది 17,000 మెగావాట్లకు పెరిగిందన్నారు. 2030 నాటికి 25,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు అనవసరమైన విమర్శలు చేస్తున్నారని, గోదావరి నదిపై ఉపయోగకరమైన ప్రాజెక్టులను వారు నిర్మించారా అని భట్టి ప్రశ్నించారు. మన రాష్ట్ర అంచనాలు 2024-25 17,162 పీక్ డిమాండ్ ఉంటే 2025-26 కల్లా 18,825, అట్లాగే 2029-30 కల్లా 26,299 మెగావాట్, 26,000 మెగావాట్లు పవర్ డిమాండ్ పెరిగేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. ఆ రకంగా మనం 2034-35 కల్లా తీసుకుంటే 33,773 మెగావాట్లకి పవర్ డిమాండ్ పెరిగేటువంటి అవకాశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఇంత భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దానికి అనుగుణంగా మనం భవిష్యత్ తరాల అవసరాల కోసం ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా అదనంగా థర్మల్ పవర్తో పాటు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీని కూడా పెద్ద ఎత్తున తెచ్చుకోవాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. ముద్దు, కొత్త కార్యాల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు మొద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. నీకు అర్థమైంది కదా, రిలాక్స్. కానీ కార్గిల చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు పునఃస్వాగతం. పశ్చిమ బెంగాల్ను బీజేపీ ఆధ్వర్యంలో వికసిత్ బెంగాల్గా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో చమురు, గ్యాస్, విద్యుత్, రోడ్డు, రైల్వే రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దుర్గాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ యువత చిన్న పనుల కోసం కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఇప్పటికే ఉన్నవి మూతపడుతున్నాయన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మార్పు, అభివృద్ధిని కోరుకుంటోందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పశ్చిమ బెంగాల్ దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక రాష్ట్రాల్లో ఒకటిగా మారుతుందని మోదీ అన్నారు. టీఎంసీ పెట్టుబడులు, ఉద్యోగ సృష్టికి వ్యతిరేకమని, ముర్షీదాబాద్ వంటి అల్లర్లు జరుగుతున్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో న్యాయం లేని పరిస్థితి ఉందని, ప్రజల ప్రాణాలను రాష్ట్ర ప్రభుత్వం రక్షించలేకపోతోందని విమర్శించారు. టీఎంసీ అవినీతి, నేరాల ద్వారా రాష్ట్ర విద్యా వ్యవస్థను దెబ్బతీస్తోందని, టీఎంసీ ప్రభుత్వ అవినీతి కారణంగా వేలాది ఉపాధ్యాయులు నిరుద్యోగులుగా ఉన్నారని మోదీ తెలిపారు. टीएमसी हर हद पार कर रही है।
आज जब देश के सामने टीएमसी की साजिशें उजागर हो गई है तो उसने घुसपैठियों के पक्ष में नई मुहिम शुरू कर दी है। ये देश के संविधान को संवैधानिक संस्थाओं को भी चुनौती दे रहे हैं। टीएमसी अब उनके समर्थन में खुलकर उतर आई है। टीएमसी सरकार केंद्र की योजनाओं को या तो रोक लेती है या फिर उनमें भ्रष्टाचार करती है। रोड, रेल, टेलीकॉम ऐसे अनेक विभागों से जुड़े अनेक प्रोजेक्ट हैं जो यहां लटके हुए हैं। హైదరాబాద్లోని బర్కత్పూర్లో గల కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 85వ స్నాతకోత్సవ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పేదవాడికి సామాజిక దృక్పథంతో ఆ ఇంట్లో విద్యుత్ కరెంట్ ఉందా లేదా మేము చూస్తా ఉన్నాం. 100% ఈరోజు ప్రతి పేదవాడికి, ప్రతి ఆదివాసీ ఏరియాలో, ప్రతి గిరిజన తండాలో, బ్యాక్వర్డ్ ఏరియాలో, హిల్ ఏరియాలో ప్రతి పేదవాడి ఇంటికి ఈరోజు విద్యుత్ ఇచ్చాం. మనం ఈరోజు చూస్తా ఉన్నాం విద్యుత్ అనేటువంటిది 2 రోజులు ఉపవాసమైన ఉంటారు, కానీ కరెంటు లేకుండా హాఫ్ డే ఉండాలంటే ఇంట్లో ఎవరు ఉండే పరిస్థితి లేదు. అటువంటిది ఈ రోజు వరకు కూడా చాలామంది వాళ్ళ ఇండ్లలో ఈ బల్బు ఏవైతున్నదో, వెలుగేదైతున్నదో విద్యుత్ ద్వారా చూడలేనటువంటి ఇండ్లకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు 100కు 100% దేశంలో ప్రతి ఇంటికి కూడా విద్యుత్ వ్యవస్థ కల్పించామని సందర్భంగా మనవేస్తున్నాం. అక్కడి నుంచి మొదలు పెడితే, పేదవాడి ఇంట్లో టాయిలెట్ మొదలు పెడితే, పేదవాడికి ఇల్లు ఇవ్వడం మొదలు పెడితే, పేదవాడికి సంబంధించినటువంటి వంటకు గ్యాస్ ఇవ్వడం మొదలు పెడితే, పేదవాడి గ్యాస్ ఇచ్చిన తర్వాత వాడు కావాల్సినటువంటి వారికి బియ్యం ఫ్రీగా ఇవ్వడం మొదలు పెడితే, వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ సౌకర్యం మొదలు పెడితే, ఈ రకంగా అనేక రకాల ఈరోజు భారతదేశం తరఫున స్పేస్కు వెళ్ళి ఈరోజు 3 రంగుల జెండా ఎగరేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా అన్ని రంగాలలో ఈరోజు యూనివర్సిటీస్ పెరుగుతూ ఉన్నాయి, మెడికల్ కాలేజీ పెరుగుతూ ఉన్నాయి, పీజీ సీట్లు పెరుగుతూ ఉన్నాయి, మెడికల్ సీట్లు పెరుగుతూ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు పెరుగుతూ ఉన్నాయి, ట్రిపుల్ పెరుగుతూ ఉన్నాయి, ఐఏఎంలు పెరుగుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో భారతదేశంలో నేను పేరెంట్స్ అందరినీ కోరుతా ఉన్నాను, అమెరికాకో ఆస్ట్రేలియాకో వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు భారత్లో చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతో దూరం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. సార్ బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు పునఃస్వాగతం. 21వ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో భారత బృందం అద్భుత ప్రదర్శనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. పోలీస్ అథ్లెట్లు పాల్గొనే ప్రతి పోటీలో గెలుపు అలవాటుగా మార్చుకోవాలని ప్రోత్సహించారు. ఢిల్లీలో ఈ బృందంతో అమిత్ షా మాట్లాడుతూ గెలుపు ఓటమి జీవితంలో భాగస్వామ్యని, ఎల్లప్పుడూ గెలవాలనే లక్ష్యంతో ఉండాలని పేర్కొన్నారు. గెలుపును అలవాటుగా మార్చుకున్న వారే ఉత్తమ ప్రదర్శన చేస్తారని చెప్పారు. 2029లో గుజరాత్లో జరిగే 22వ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో పోలీసు బృందాలు కనీసం 3 పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రస్తుత రివార్డును బద్దలు కొట్టాలని అమిత్ షా లక్ష్యంగా నిర్దేశించారు.
గత 10 ఏళ్లలో క్రీడలకు కేంద్ర ప్రభుత్వం 5 రెట్లు బడ్జెట్ పెంచిందని 2036 ఒలింపిక్స్ కోసం సన్నాహాలు చేస్తోందని అమిత్ షా తెలిపారు. సుమారు 3,000 మంది ఆటగాళ్లకు నెలకు 50,000 రూపాయల సహాయం అందిస్తూ వివరణాత్మక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు. 2025 జూన్ 27 నుంచి జూలై 6 వరకు అమెరికాలోని బర్మింగ్హామ్లో జరిగిన 21వ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో భారత బృందం 588 పతకాలు, అందులో 280 బంగారు పతకాలు సాధించింది. అమెరికా 1354 పతకాలు, బ్రెజిల్ 743 పతకాలు, తర్వాత భారత్ 3వ స్థానంలో నిలిచింది. अंतर्राष्ट्रीय खेलों की भारत में लाने का प्रयास करने का मकसद ये है कि खेल हमारे देश की जनता का स्वभाव बने, और सिर्फ जनता का नहीं, देश के विभिन्न अंग उपांगों में भी, जैसे पुलिस है, फायर ब्रिगेड है, उसमें भी खेल एक नेचर बनना चाहिए, क्योंकि खेल जीवन का हिस्सा बनना चाहिए। यहीं से हार को हजम करने की आदत पड़ती है और यहीं से जीत को प्राप्त करने का जुनून भी मिलता है। अगर जो बच्चा खेलता नहीं है वो हार से फ्रस्ट्रेट हो जाता है, और जो बच्चा हार कर जीत का संकल्प नहीं लेता है उसको जीतने की आदत नहीं पड़ती। और मैं आपको बताना चाहता हूँ, ये आपको विश्व के कोई सिलेबस में सिखाया नहीं जाएगा, वो सीखने की एक ही जगह है, मिट्टी, खेल का मैदान, और वहीं पर ये मन की रचना होती है और वहीं पर हमें जीतने की आदत। వరంగల్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతి ఒక్కరూ చెట్లు నాటి రాబోయే తరానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. కాకతీయ జూ పార్క్లో వైట్ టైగర్ను ప్రజల సందర్శన కోసం విడుదల చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జంతు ప్రేమికులు ఇకపై హైదరాబాద్ జూ పార్కు వెళ్లవలసిన అవసరం లేదన్నారు. వరంగల్లోని కాకతీయ జూ పార్కులో అన్ని రకాల జంతువులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 4.5 కోట్ల రూపాయలతో జూ పార్కులో వివిధ నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. జంతువుల పోషణ కోసం ఆర్థిక సాయం అందించేందుకు ప్రత్యేక QR కోడ్ను ఏర్పాటు చేసినట్లు, దాని ద్వారా ప్రజలు తమకు నచ్చిన జంతువుల పోషణకు సహాయం చేయవచ్చునని సూచించారు. అడవులతో పాటు అందులోని జీవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, మనుషుల నివాసాలు ఎంత ముఖ్యమో జంతువుల మనుగడకు అడవులు కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కొండా సురేఖ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు పినపాక, భద్రాచలం నియోజకవర్గాల మండలాల్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పినపాకలో సుమారు 5,000 మహిళలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేలు వెంకటేశ్వరరావు, తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ITDA PO రాహుల్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ రుణాలు, వడ్డీ లేని రుణాలు, లోన్ బీమా, ప్రమాద బీమా, RTC బస్సులు, స్కూల్ యూనిఫామ్ కుట్టిన ఛార్జీలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. గత పాలకులు ఇవి విస్మరించారని ఆరోపించారు. పినపాకలో ESI ఆసుపత్రి నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేస్తామని మంత్రి అన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ₹1,00,000 రుణం ముందస్తుగా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తారని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. కోటి మందిని కోటీశ్వరులు చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈనాడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏదైతే నా అన్నలకి ఆ సర్టిఫికెట్లు ఇస్తే చివరిదాకా నా ఆడబిడ్డకి ఆ ఇల్లు ఉండదు అని కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు మేము అందరం ఆలోచించి ఇచ్చే ఇల్లు ఆడబిడ్డకే ఇద్దాం, ఆడబిడ్డతో ఉంటే ఆడబిడ్డ పేరుతో ఇస్తే ఆ ఆస్తి ఆ కుటుంబానికి చెక్కు చెదరకుండా ఉంటుంది అని ఆడబిడ్డ పేరుతో ఇవ్వడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే మహిళా స్కూలు, కాలేజీ ప్రాంగణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వీయ రక్షణ కోసం ఆపరేషన్ జ్వాలా పేరుతో కరాటే శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. జిల్లా SP అఖిల్ మహాజన్, ASP కాజల్ అగర్వాల్ కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులను కరాటే ప్రదర్శనలతో అబ్బురపరిచారు.
ఆపత్కాలంలో స్వీయ రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రదర్శన ద్వారా వివరించారు. ఎస్పీ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ బాలికల్లో ఆత్మవిశ్వాసం, స్వీయ రక్షణ సామర్థ్యం పెంపొందించే లక్ష్యంతో ఆపరేషన్ జ్వాలా కార్యక్రమం ప్రారంభించామన్నారు. కరాటే శిక్షణ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, ఆకతాయిల వేధింపులు ఎదురైతే షీ టీంలకు సమాచారం అందించాలని సూచించారు. బాలికలు చిన్న వయసు నుంచే కరాటే క్రీడలపై దృష్టి పెడితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధిస్తారని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ జ్వాలా కార్యక్రమంలో కరాటే శిక్షణతో తమలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, నేటి సమాజంలో ప్రతి మహిళ కరాటీలో నైపుణ్యం సాధించాలని విద్యార్థులు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈరోజు ఇది ఆపరేషన్ జ్వాలా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో మనం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో 5th and above క్లాసెస్కి గర్ల్స్కి గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళకి మార్షల్ ఆర్ట్ అండ్ కరాటే ట్రైనింగ్ 10 days ఇస్తాము. సో దట్ వీళ్ళకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ వస్తుంది అండ్ గర్ల్స్ విల్ గెట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ఏమైనా ఈవ్ టీజింగ్ హరాస్మెంట్ అవుతుంది దానికి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తే వాళ్ళ బలవంతుగా దానిపైన వాయిస్ రేస్ చేయొచ్చు, లేకపోతే మన షీ టీమ్కి ఫోన్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మెయిన్ ఉద్దేశం అదే, అగేన్స్ట్ ఉమెన్ తగ్గాలి అండ్ దానికోసం ఆదిలాబాద్ పోలీస్ ఇవన్నీ పని చేస్తుంది. ఈరోజు పోలీస్ వాళ్ళందరూ వచ్చి మనకు జ్వాలా కార్యక్రమం నిర్వహించారు. ఈ జ్వాలా కార్యక్రమం వల్ల మనకు అందరిని ఎలా ఎదిరించాలి, అందరితోటి ఎప్పుడైనా తప్పు జరిగితే మనం అక్కడ వెళ్ళి ఫైట్ చేయగలిగే శక్తి మనకు ఉంటుంది. దీంతో మనం అందరం చాలా సురక్షితంగా ఉండొచ్చు, ఇంకా అందరితోటి చాలా బాగా ఉండొచ్చు. ఎప్పుడైనా వేరే వాళ్ళ మీద ఎవరైనా చేసినా కానీ మనం వెళ్ళి వాళ్ళని కాపాడవచ్చు. పోలీస్ వాళ్ళందరినీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన ఎస్పీ సార్ మరి పోలీస్ సార్స్ చాలా బాగా మాకు చెప్పారు. ఎలా డిఫెన్స్ అంటే మెయిన్గా గర్ల్స్కి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో అలాగే సెల్ఫ్ డిఫెన్స్ అంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ సెల్ఫ్ డిఫెన్స్ గురించి మాకు ఎంతో బాగా నేర్పించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. అమీర్పేట, ఖైరతాబాద్, యూసఫ్గూడ, ఉప్పల్, ఎల్బీ నగర్, హైత్ నగర్, కొత్తపేట, రాజేంద్ర నగర్, ఓల్డ్ సిటీ, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జీహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రా ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగి రహదారులపై నిలిచిన వర్షపు నీటిని తొలగించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, జటప్రోల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన, పాలమూరును అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్న ముఖ్యమంత్రి. 2 రోజుల పర్యటన కోసం హైదరాబాద్ చేరుకున్న అశ్విని వైష్ణవ్ రేపు ఐఐటి హైదరాబాద్ స్నాతకోత్సవానికి హాజరు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శించనున్న కేంద్ర మంత్రి. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు తెరపైకి తెచ్చిందన్న కిషన్ రెడ్డి. వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలన్న కేంద్ర మంత్రి. నదీ జలాల విషయంలో న్యాయమైన విధానంతో కేంద్రం ముందుకు వెళ్తోందని వెల్లడి. ఏడాది పూర్తి చేసుకున్న హైడ్రా 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలను రక్షించామన్న కమిషనర్ రంగనాథ్. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చెరువులను అభివృద్ధి చేస్తామని వెల్లడి. తనపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయట పెట్టాలన్న కేటీఆర్. హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని వెల్లడి. పశ్చిమ బెంగాల్లో దుర్గాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని వికసిత్ బెంగాల్గా తీర్చిదిద్దుతామని హామీ. హైదరాబాద్లో వరుసగా 2వ రోజు కుంభవృష్టి. రాష్ట్ర వ్యాప్తంగానూ పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.